యాక్చువల్గా ఈ పాయింట్ అంటే మీ ప్రొఫెషన్ అనే కాదు, ఎవరినైనా సరే అడగచ్చు. బట్ ఎస్పెషలీ మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నానంటే, అసలుకే ఒంటరిగా ఉంటారు, అసలుకే హ్యూమన్ రిసోర్సెస్ మీకు చాలా లిమిటెడ్గా ఉంటాయి. ఇలాంటి సిచ్యువేషన్లో ఈ కెరియర్ని మీరు ఎంచుకున్నప్పుడు ఎప్పుడైనా సరే వర్ దెర్ ఎనీ పాయింట్ ఆఫ్ డౌట్, ఇది నాకు కరెక్టా, ఈ ప్రొఫెషన్లో నేను కంటిన్యూ అవ్వగలనా, ఈ ప్రొఫెషన్లో ఉంటే నేను ఇంకెంతకాలం ఫ్యామిలీకి దూరం అవ్వాలి, లేదా అనవసరంగా ఒక రెగ్రెట్ అనమాట, నేను ఈ ప్రొఫెషన్ చూస్ చేసుకోకుండా ఉండాల్సిందే, అలాంటి డౌట్ కానీ లేకపోతే ఇన్సెక్యూరిటీ కానీ లేకపోతే రెగ్రెట్ కానీ ఎప్పుడన్నా మీరు ఫీల్ అయ్యారా? నిజం చెప్పాలంటే ప్రతి ఒక్క హ్యూమన్కి ఏ జాబ్ చేస్తున్నా కానీ ఏదో ఒక పాయింట్ ఆఫ్ మూమెంట్లో టెంపరీగా అనిపిస్తుంది, అరే ఎందుకున్నానరా బాబు, అంటే ఇది కాకుండా ఇంకా వేరే సిచ్యువేషన్లో ఉంటే బాగుండన్న థాట్ వచ్చినట్టే ఫ్రాంక్గా చెప్పాలంటే నాకు వచ్చింది. అలాంటి కొన్ని మూమెంట్స్ ఏంటంటే, డాడీకి నాన్నకి హార్ట్ స్ట్రోక్ వచ్చినప్పుడు ఆ టైంలో నేను షిప్ దిగి డాడీ దగ్గరికి వెళ్ళలేను. అదృష్టం కొద్దీ మా బాబాయ్ వాళ్ళందరూ కేర్ తీసుకొని ఇప్పుడు అంతా ఓకే అయిపోయింది. కానీ అటువంటి మూమెంట్లో మా వైఫ్కి కార్ యాక్సిడెంట్ అయ్యి ఇక్కడ నోస్ ఇక్కడ కట్ అయ్యి కుట్లు పడ్డప్పుడు, అంటే అవన్నీ సడన్గా తెలిసిన మూమెంట్లో నేను షాక్లో ఉండిపోతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మా ఇంట్లో వాళ్ళు చెప్పారు తొందరగా. మా డాడీకి హార్ట్ స్ట్రోక్ వచ్చిన విషయం మా మమ్మీ నాకు చెప్పలేదు. 1 డే తర్వాత మా బాబాయ్ నాకు చెప్పారనమాట, ఇలా హార్ట్ స్ట్రోక్ వచ్చింది, నీకు వీలైతే తొందర రా అని చెప్పి. చెప్తేనే కదా నేను ఏమైనా అరేంజ్మెంట్స్ చేసుకోగలను. కానీ షిప్ మధ్యలో ఉన్నప్పుడు పర్మిషన్ దొరకలేదు. సేమ్ అద్వితి కార్ యాక్సిడెంట్ అయినప్పుడు కూడా అదే సిచ్యువేషన్. ఫోన్ చేసి ఆ రోజు నేను రెగ్యులర్గా ఒక టైంకి మాట్లాడతానమాట. నా టైమింగ్స్ చేంజ్ అవుతూనే ఉంటాయి. ఇప్పుడు ప్రపంచం మొత్తం తిరుగుతూ ఉంటాయి కాబట్టి ఒక్కొక్క రోజుకి నాకు ఒక టైం ఉంటుంది, ఈమెకు ఒక టైం జోన్ ఉంటుంది. నేను కాకపోతే తనకు తెలుస్తుంది ఇప్పుడు ఈ టైం జోన్లో ఉన్న నాకు మెసేజ్ చేస్తాడు అని చెప్పి. అలా మెసేజ్ చేస్తూ ఒకరోజు రిప్లై ఇవ్వలేదు. 2 గంటల తర్వాత రిప్లై ఇచ్చింది. అప్పటికి కార్ యాక్సిడెంట్ అయిపోయి ఆమె హాస్పిటల్లో ఉండి ఆ సర్జరీకి ప్లాన్ చేస్తున్నప్పుడు వరకు కూడా ఆమె చెప్పలేదు, ఇట్లా యాక్సిడెంట్ అయ్యి నేను హాస్పిటల్లో ఉన్నా అని చెప్పి. నెక్స్ట్ డే మా అత్తయ్యకి ఫోన్ చేసి మాట్లాడుతుంటే మా అత్తయ్య చెప్పింది, ఇట్లా హాస్పిటల్లో జాయిన్ అయింది, ఇట్లా యాక్సిడెంట్ అయింది. మా డాడీకి ఫోన్ చేసి మాట్లాడుతుంటే మా డాడీ ఏడుస్తూ ఇట్లా యాక్సిడెంట్ అయింది అని చెప్తే, ఎవరైనా ఏడుస్తే ఇంకా టెన్షన్ వస్తుంది, ఇంకేదన్నా జరిగిపోయిందా అని అది ఉంటుంది చూడు. తర్వాత నువ్వు ఫోన్ పెట్టి అని చెప్పి మా అత్తయ్య ఫోన్ చేసిన. అత్తయ్య అయితే కొంచెం ఏడవకుండా కొంచెం చెప్తుందని చెప్పి ఫోన్ చేసి మాట్లాడితే, ఏం కాలేదు, సర్జరీ చేస్తారు, 3-4 కుట్లు వేస్తారంట, నయమైపోతుంది అని అన్నారు. కాకపోతే ఆ టైంలో వాళ్ళకి కావాల్సింది ఏంటి, నేను పక్కనుంటే బాగుండు అని ఒక అది ఉంటుంది చూడు, అది లేదు. తనకు కావాల్సిన టైంలో నేను ఉండట్లేదు. అంటే నాకు కావాల్సిన ప్రతి టైంలో నాకు చిన్న జ్వరం వచ్చినా కానీ నేను మరీ ఓవర్ చేస్తాను. చిన్న జ్వరం వచ్చినా కానీ ఏదో జరిగినట్టు మొత్తం ఇట్లా చిన్న పిల్లలాగా అయిపోతాను. వాళ్ళు వచ్చి అన్ని సేవలు చేయాలన్నమాట. సో వాళ్ళు అంత చేసినప్పుడు వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు లేను. పాప పుట్టినప్పుడు, డెలివరీ అయినప్పుడు, ఆపరేషన్ అయింది, సిజరీన్ ఆపరేషన్ అయినప్పుడు కూడా నేను లేను. అటువంటి సిచ్యువేషన్లో అనిపిస్తుంది అనవసరంగా ఇది చూస్ చేసుకున్నానేమో అని చెప్పి. బట్ చేయాలి, ఎవరో ఒకరు చేయాలి. ఒక మంచి జాబే చేస్తున్నాం కదా, అంటే ప్రపంచానికి పనికొచ్చే జాబ్. నాకు ఎవరైనా డబ్బు కోసమే చేస్తారు కానీ ఒక సాటిస్ఫాక్షన్ కూడా ఇచ్చే జాబు, అందరికీ పనికొచ్చే జాబ్ చేస్తున్నానని ఒక దాంతో దాన్ని కప్పిపుచ్చుకుంటా. గ్రేట్ అండి, మీరు నిజంగా మామూలు గ్రేట్ కాదు. యాక్చువల్గా ఇలాంటి థాట్స్ వచ్చినప్పుడు మీకు మీరు ఎలా ధైర్యం చెప్పుకుంటారు? నేను వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటాను. నాకు ఏంటంటే ఎవరైనా డబ్బు బాగా సంపాదించిన వాటిలో కంపారిజన్ చేసుకొని, కానీ నేను బాధల్లో ఉన్నప్పుడు నాకన్నా ఎక్కువ ఎవరు బాధపడుతున్నారా అని చెప్పి వాళ్ళ గురించి ఆలోచిస్తాను. ఎప్పుడైతే మా డాడీకి హార్ట్ స్ట్రోక్ వచ్చిందో అదే టైంలో వేరే నా జూనియర్కి కరోనా వల్ల వాళ్ళ 2 పేరెంట్స్ చనిపోయినారు అనమాట షిప్లో ఉన్నప్పుడు. సో నా టైంకి నేను ఒక్కరిని ఆలోచించుకుంటే, అబ్బా నాన్నకి హార్ట్ స్ట్రోక్, నేను లేను అని బాధ కన్నా, ఒక నాకన్నా జూనియర్ మదర్ చనిపోయిన తర్వాత వితిన్ 1 వీక్లో ఫాదర్ కూడా చనిపోతే తను షిప్ దిగలేక షిప్లో ఉంటే, సో అప్పుడు మనకు అనిపిస్తుంది కదా వాళ్ళకన్నా మనం ఎంత అదృష్టవంతులం. ఆ థాట్ తోటి ప్రపంచంలో ఏ బాధ ఉన్నా కానీ వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మన బాధ కొంచెం తక్కువనే అనిపిస్తుంది. సో అట్లా కొంచెం కంపేర్ చేసుకుంటే. రాజశేఖర్ గారు అంటే పాజిటివ్గా ఆలోచించాలి అని మనం అనుకుంటూ ఉంటాం, కానీ పాజిటివ్గా ఆలోచించడానికే ఇది ఒక పాజిటివ్ యాంగిల్. ఇంకొకళ్ళతో కంపేర్ చేసుకొని వాళ్ళకంటే మనం బాగున్నాం కదా అనుకుంటే నిజంగా మన కష్టం చిన్నదైపోతుంది. ఇది నేను విన్నాను, కానీ ఇప్పుడు మీరు ప్రాక్టికల్గా చెప్తుంటే నేను ఎక్కువ కనెక్ట్ అవుతున్నాను ఈ మాటతో. ఇలా నిజంగా ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ మన ఫ్యామిలీకి వచ్చింది అనుకోండి, అప్పుడు అడిగితే పంపిస్తారా షిప్ నుంచి? ఎన్నో పాయింట్స్ కవర్ అవుతాయి దీంట్లో. ఇప్పుడు ఏంటంటే, ఒకవేళ షిప్ పాకిస్తాన్లో ఉంది, ఇండియన్స్కి ఎలవ్ లేదు దింపడానికి,
కొన్ని కంట్రీస్లో వార్ జరుగుతుంది, లేదంటే కరోనా వల్ల అన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. కొన్ని సిచ్యువేషన్స్లో ఎంత ప్రయత్నించాను కానీ దింపలేరు. కొన్ని మంచి పోర్ట్స్లో ఉంది, షిప్ మధ్యలో ఉన్నా కానీ షిప్ని దగ్గర ఉన్న పోర్ట్కి డైవర్ట్ చేసి వితిన్ 2 daysలో ఆ పోర్ట్కి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి దింపే ప్రయత్నం చేయొచ్చు. ఇప్పుడు ఏంటంటే ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది అనమాట. సో ఆ ఇన్సూరెన్స్లో వాళ్ళంతా క్లెయిమ్ చేసుకోవచ్చు. సో ఇటువంటి ఎమర్జెన్సీస్లో వాళ్ళు పంపే ఛాన్స్ ఉంటుంది. కొన్ని మంచి కంపెనీస్ వాళ్ళ క్రూ గురించి మంచిగా ఆలోచించే కంపెనీలు ఎవరైనా ఉంటే వాళ్ళు చేస్తారు. కానీ ఈ మధ్య ఏ కంపెనీ అయినా ఎక్కడ చూసుకున్నా ఫస్ట్ వాళ్ళకి కావాల్సింది మనీ. ఒకవేళ బాగా ఖర్చు అవుతుంది అనుకుంటే అవాయిడ్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తారు. మ్యాక్సిమం షిప్పింగ్ కంపెనీస్ కూడా అంతే, మ్యాక్సిమం అవాయిడ్ చేస్తారు. వాళ్ళు నువ్వు 4 months కాంట్రాక్ట్, 6 months కాంట్రాక్ట్ నువ్వు సైన్ చేసావు, అన్ని రోజులు నువ్వు ఉండాల్సిందే అన్న పాయింట్ తోటి ఏం ఉంటుంది. జరిగినా సరే యూజువల్గా రావడానికి సిచ్యువేషన్స్ కండిషన్స్ అప్లై. ఏమన్నా మరీ ఎమర్జెన్సీ అంటే ఇక దగ్గర రిలేటివ్ అయింది అంటే అప్పుడు బాగా ఆలోచించి డైవర్ట్ చేసి పంపడం అట్లా చేసే కంపెనీస్ ఉన్నాయి. బట్ మ్యాక్సిమం చాలా మటుకు చేయరు. అసలు యూజువల్గా షిప్లో వర్క్ చేయడం అంటేనే ఒక హై స్ట్రెస్ అట్మాస్ఫియర్లో వర్క్ చేయడం అన్నట్టు లెక్క. ఇప్పుడు మీరు చెప్తున్న సిచ్యువేషన్స్ చూస్తున్నా సరే, ఇలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యామిలీకి దూరంగా ఉంటాం, సెకండ్ ఆఫ్ ఆల్ ఒక 20-25 మంది క్రూ ఉంటారు. అందులో బాగా మనకు తెలిసిన వాళ్ళు ఒక 3-4 మీరు చెప్పినట్లుగా ఒక బ్యాచ్ ఉంటుంది. ఇంత లిమిటెడ్ రిసోర్సెస్లో ఉన్నప్పుడు, ఒక హై స్ట్రెస్ ఎన్విరాన్మెంట్లో పనిచేస్తున్నప్పుడు మెంటల్ హెల్త్ డిస్టర్బ్ అవ్వదా అండి? అందుకే నేను నాకు రిఫ్రెష్ అవ్వడానికి అందరూ అంటారు మనిషి మంచి బుక్కులు చదవాలి, లేదంటే మెడిటేషన్ చేయాలి, యోగా చేయాలి, పెద్ద పెద్ద మాటలు చెప్తారు. నాకు తెలిసి నా వరకు ఏంటంటే నీకు నచ్చిన 2-3తోటి 2 గంటలు అంత సొల్లు మాట్లాడినా కానీ మైండ్లో ఉన్న బాధని షేర్ చేసుకోవడానికి ఎవరైనా ఒకరుండి లేదంటే నవ్వుకుంటూ ఏదో ఒకటి మాట్లాడితే మైండ్ రిఫ్రెష్ అయిపోతుంది. ఇక్కడ మనకి ఎంటర్టైన్మెంట్ కోసం ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి. కావాలంటే సినిమాకి వెళ్ళొచ్చు, ఏదన్నా చేయొచ్చు. మనం ఇక్కడ డబ్బులు పెడితే ఏ ఎంటర్టైన్మెంట్ అయినా దొరుకుతుంది. షిప్లో అలా ఉండదు. ఎంత డబ్బున్నా కానీ లిమిటెడ్లో మనం వెతుక్కోవాలి. సో అలా కొంచెం వాళ్ళతో మాట్లాడటము. మెయిన్గా నేను ఏం చేస్తానంటే, ఇప్పుడు చాలామంది వర్క్లో బిజీగా ఉండి మొత్తం అప్పుడప్పుడు కోపంతో తిడుతూ ఉంటాం. మనిషి వర్క్ ఈ టైంలో అవ్వట్లేదని పొరపాటున ఎవరితో ఏదన్నా నువ్వు వేస్ట్ గాడివి ఎందుకు చేయలేకపోయినావు ఈ టైంకి అట్లా ఏమైనా సీరియస్గా అయినా కానీ ఆ రోజు ఈవినింగ్ కల్లా మళ్ళీ వాళ్ళతో క్రికెట్ ఆడి మాటల్లోనే అరే ఏదో వర్క్లో అన్నాను నువ్వు ఫీల్ అవ్వలేదు కదా అంటే, అరే సార్ మీరే కదా ఇప్పుడు అవన్నీ ఎందుకు వర్క్ టెన్షన్లో అన్నారు కదా. నేను అందుకే ఎక్కువ ఈ ఆటలు ఆడడానికి, గ్రూప్ యాక్టివిటీస్ చేయడానికి. ఈ మధ్య ఎలా అయిందంటే కల్చర్, సోషల్ మీడియా, ఇంటర్నెట్లు షిప్లలో ఈ మధ్య వచ్చాయన్నమాట. కొంచెం కాస్ట్లీ ఎక్కువైనా కానీ ప్రతి ఒక్కరు వర్క్ అవ్వగానే క్యాబిన్లో ఐసోలేట్ అయిపోయి అదే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ తోటి వైఫ్ తోటి గంటలు మాట్లాడి మళ్ళీ వర్క్ పొద్దున వచ్చేస్తారు. నేనంటే నువ్వు మాట్లాడు, 1 గంట బయటకు వచ్చి మాతో టైం స్పెండ్ చేయి, నువ్వు షేర్ చేసుకో. నువ్వు సోషలైజ్ అవ్వలేదు అనుకో అట్లనే సైకోలాగా తయారైపోతావు. చాలామంది షిప్పింగ్లో ఉన్న వాళ్ళు కొన్ని ఇయర్స్ తర్వాత ఆ అట్మాస్ఫియర్కి లోన్లీగా ఉండి కొందరు ఎలా అవుతారంటే ఇంటికి వచ్చి కూడా ఇంట్లో పెళ్ళాము దగ్గర ఏం అనలేక షిప్కి వచ్చి మొత్తం జూనియర్స్ మీద ఆ సైకో అవన్నీ చూపిస్తారనమాట. సో అలా అవ్వద్దు అంటే కొంచెం సోషలైజ్ అయ్యి వేరే వాళ్ళతో ఉంటే నీకు తెలుస్తుంది ఎంపతి అంటే ఏంటో తెలుస్తుంది అని చెప్పి వాళ్ళందరితో అలా సోషలైజ్ అవ్వడానికి. సీక్రెట్ ఇదే అనమాట మీరు షిప్లో ఉన్నప్పుడు. నేను మ్యాక్సిమం కోప్పడ్డాను. పొరపాటున మనిషికి ఎప్పుడో ఒకసారి కోపం వచ్చి ఏదైనా నడిచినా కానీ ఆ రోజు కవర్ చేస్తాను. ఎందుకంటే నేను జూనియర్గా ఉన్నప్పుడు నాకు ఒక సీనియర్ చాలా ఫ్రెండ్లీగా హెల్ప్ చేస్తూ ఉండేది. ఒకరోజు పొరపాటున ఏదో అంటే వర్క్లోనే ఏదో తిట్టాడు, ఇది కూడా తెలియదారా నీకు అన్నట్టు ఏదో అనగానే ఆ రోజు ఒక 1 hour ఏదో బయటికి వెళ్ళినట్టు వెళ్ళి ఏడ్చిన, నన్ను అంటాడా సార్ అని ఆ ఫీలింగ్ అయిపోయింది అనమాట. అదే నేను కనెక్ట్ చేసుకుంటాను. నేను పొరపాటున అన్నానంటే నాలాగానే వీడు ఏడుస్తాడేమో, బాధపడతాడేమో. నాకు ఇంకో టెన్షన్ ఏంటంటే నా సేఫ్టీ కూడా నేను చూసుకుంటాను. షిప్లో ఎలా ఉంటారంటే ఈ కాలము నేను 14 years నుంచి ఉన్నాను. ఇప్పుడు కొత్త జాయిన్ అవ్వాలంటే నెక్స్ట్ జనరేషన్ అనే అనుకోవాలి. జనరేషన్ గ్యాప్ వచ్చినట్టే. నా జనరేషన్కి ఆ జనరేషన్కి కొంచెం చేంజెస్ ఉంటాయి. నేనున్నంత స్ట్రాంగ్గా నెక్స్ట్ జనరేషన్ ఉండాలని ఉండదు. వాళ్ళ వర్క్ కల్చర్ డిఫరెంట్ ఉంటుంది. వాళ్ళకి తగ్గట్టు ఇప్పుడు కోప్పడితే పడేటోళ్ళు ఎవ్వరు లేరు. నేను ఏదన్నా అంటే వాడు కూడా తిరిగి అనే టైప్లో తయారయ్యారు. సో వాళ్ళకి తగ్గట్టు కొంచెం మేనేజ్ చేసుకుంటూ ఫ్రెండ్లీగానే ప్రేమతోటి మేనేజ్ చేయడానికి ట్రై చేస్తాను. మీరు అనుకుంటున్నారు. నైస్.